ఒక చక్రవర్తి అజేయమైన శక్తి, కానీ ఒక చిన్న పొరపాటు ఆయన జీవితాన్నే మార్చేసింది. కేవలం 7 రోజుల్లో మరణం సంభవిస్తుంది అని తెలిస్తే ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి? ఆ కథ ఏంటో ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. ముందుగా అందరికీ నమస్కారం. కొంతకాలం తర్వాత పాండవులు తమ ఏకైక వారసుడైన పరీక్షిత్తుకు పట్టాభిషేకం చేసి వారు మహాప్రస్థానం చేశారు. పరీక్షిత్తు ప్రజలందరినీ తన సొంత మనుషుల వలె పరిపాలించేవాడు. ఒకనాడు పరీక్షిత్ మహారాజు వేటకు వెళ్ళి బాగా అలసిపోయాడు. దాహం కూడా వేయసాగింది. మంచినీళ్ల కోసం సమీపంలో ఉన్న సమీర్ ఋషి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ సమయంలో సమీర్ ఋషి తపస్సులో ఉన్నందువల్ల పరీక్షిత్ రాకను ఆయన తెలుసుకోలేకపోయాడు. పరీక్షిత్తుకి అంతకంతకు దాహం పెరిగిపోసాగింది. అసలే అలసిపోయి ఉన్నాడేమో. అవసరం తీరినప్పుడు కోపం చిరాకు కలుగుట సహజమే కదా. అక్కడ కూడా అదే జరిగింది. పరీక్షిత్ మహారాజుకు కొంచెం కోపము చిరాకు కలిగాయి. అటూ ఇటూ చూశాడు. అతనికి దగ్గరలో ఒక పాము చచ్చిపడి ఉంది. పరీక్షిత్తు తన యొక్క విల్లు కొనతో ఆ పాము శవమును తీసి సమీర్ ఋషి మెడలో వేసి తన దారిని తాను వెళ్ళిపోయాడు. తపస్సులో ఉన్న సమీర్ ఋషికి పరీక్షిత్ సంగతి గాని పాము సంగతి గాని ఏమీ తెలియదు. పరీక్షిత్తు వెళ్ళిపోయిన కొంచెం సమయానికి సమీర్ ఋషి కుమారుడైన శృంగి అక్కడికి వచ్చాడు. తన తండ్రి మెడలో పాము శవాన్ని చూసి అతనికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఆ కోపంలో, మా నాన్నగారి మెడలో ఈ పాము శవాన్ని వేసిన పాపాత్ముడు నేటికి 7వ రోజున పాముల రాజైన తక్షకునిచే కాటు వేయబడి మరణించుగాక అని శపించాడు. ఈ సంగతి పరీక్షిత్ మహారాజుకు తెలిసింది. పశ్చాత్తాపడ్డాడు. కానీ ఏమి లాభం? బ్రాహ్మణ శాపానికి తిరుగుండదు కదా. పరీక్షిత్ మహారాజు ఇక నాకు మరణం ఖాయం అని అనుకుని తన కుమారుడైన జనమేజయునుకు పట్టాభిషేకం చేశాడు. అనేక దాన ధర్మాలు చేశాడు. తిరిగి ఈ భూమి మీద పుట్టకుండా మోక్షం కలిగించే పనులు చేయాలనుకున్నాడు. కానీ జన్మజన్మాల పాపాలు పటాపంచలు చేసుకొని మోక్షం పొందటం ఎలాగా అని మదనపడసాగాడు. సరిగ్గా అదే సమయానికి వ్యాసుడి కుమారుడైన శ్రీ సుఖయోగీంద్రుల వారు పరీక్షిత్ మహారాజు వద్దకు వచ్చారు. పరీక్షిత్ మహారాజు పరమానందంతో ఆయనకు స్వాగతం పలికారు. అతిథి మర్యాదలన్నీ చేశారు. పరీక్షిత్ మహారాజు తను సమీర్ ఋషి ఆశ్రమానికి వెళ్ళటం, తన శాపం గురించి సుఖయోగేంద్ర మహర్షుల వారికి తెలియచేశాడు. స్వామి, నేను ఇంకా ఎక్కువ కాలం బ్రతకను. వారం అంటే వారం రోజులే గడువు ఉంది. నాకు మళ్ళీ ఈ భూమి మీద పుట్టకుండా మోక్షం కలిగే ఉపాయం ఏదైనా చెప్పండి అని ప్రార్థించాడు. చిదానందమూర్తి అయిన శ్రీ సుఖయోగేంద్రుల వారు చిరునవ్వు నవ్వుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న పరీక్షిత్తుకు అభయం ఇచ్చి ఇలా అన్నారు. రాజా, భయపడకు. గురి కుదరటం కోసం నీకు కథ చెబుతాను, వింటూ అని మొదలుపెట్టారు. ఆ కథ ఏంటో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు విన్నది శ్రీమద్ భాగవతంలోని మొదటి స్కందము.